నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. చాలా మందికి నవరాత్రులలో ఎలా పూజ చేయాలి, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే దసరా రోజు ఎందుకు వాహన పూజ చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది, సో ఇలాంటి చాలా డౌట్లు ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు జై శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా గురుగారు, ఈ నవరాత్రులు అనగానే అందరికీ పూజలు గుర్తొస్తూ ఉంటాయి, ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలా మట్టుకు వాహన పూజలు కూడా చేస్తూ ఉంటారు. అసలు ఈ వాహన పూజల యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మహామంత్ర మహాయంత్ర మహాతంత్రస్వరూపిణి మనకు దేవి భాగవతంలో కానీ అట్లాగే మార్కండేయ పురాణంలో అంతర్గతంగా ఉంది. నవరాత్రుల్లో వాహన పూజ ప్రత్యేకంగా మనము మీరు అన్నట్టుగా వాహన పూజకు ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటి అని మీరు అడిగారు. ఎందుకు చేస్తారు ఏంటి వాహన పూజ అనేది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనకు విజయదశమి అనేటువంటివి వస్తే వాహన పూజకు ఉండేటువంటి విషయం ఏంటంటే యంత్రస్వరూపము అన్నారు. అంటే యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే అమ్మవారి యొక్క శ్రీచక్రం ఏదైతే ఉంటుందో అంగదేవతలని చాలా ఉన్నాయి అమ్మవారికి. అనేకమైనటువంటి దేవతలు, అంగదేవతలు, నిత్యదేవతలని 9 నవావరణ దేవతలు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది వాహన పూజ కన్నా విశేషము శ్రీచక్రం ఉన్న విశేషం. ఎందుకంటే శ్రీచక్రం యొక్క యంత్రస్థానం ఏదైతే ఉంటుందో ఆ యంత్ర పరికరం యొక్క విశేషం ఏంటంటే అక్కడ కూడా బిందు త్రికోణంచే మొదలవుతుంది. బిందు త్రికోణం అంటే ఏంటంటే ఒక బిందువు అంటే మనకు యంత్రాల్లో ఒక నట్టు బోల్టు లాగా బిందు త్రికోణం ప్రధానంగా చెప్పబడింది. త్రికోణం అంటే దానికి వేసే వాషరు. అంటే శ్రీచక్రానికి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటంటే అంటే ఏదైనా ఒక యంత్రము మనకు పనికి రావాలి అని అంటే అనేక రకాల పనిముట్లతో పనిచేస్తూ ఉంటారు. అది బండి కావచ్చు, లేదా ఇంకా యంత్రాలు అనేకం ఉండొచ్చు. మీరు అన్నట్టుగా దుర్గాష్టమి రోజు కూడా మనకు చాలా పూజలు చేస్తూ ఉంటారు. ఆయుధ పూజ అని చెప్పని. ఈ ఆయుధ పూజకి యంత్ర పూజకి సంబంధం ఏంటంటే యంత్ర పూజలేమో మనకు దుర్గాష్టమి రోజు చేస్తారు. ఈ వాహన పూజలకు వచ్చేటప్పటికి విజయదశమి రోజు చేస్తారు. విజయదశమిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ యొక్క అర్జునుడు మహాభారతంలో విజయం సాధించాడు ఈ రోజున అని చెప్పి విజయదశమిగా చెప్పబడింది. అట్లాగే ముఖ్యంగా అర్జునుడికి గర్వభంగమైనటువంటి రోజుగా చెప్పబడింది. అంటే అర్జునుడికి కూడా ఒకనొక సమయంలో గర్వం అనేది ఏర్పడింది. నేనే ధనుర్ధారిని, నన్ను మించినవాడు లేడు అని చెప్పి. ఆ సమయంలో కృష్ణుడు ఎట్లయినా ఈయన ధనుర్ధారి అంటే రాబోయేటువంటి యుద్ధంలో గెలవాలి అని అంటే తన అహంకారం అనేది అణుచుకోవాలి అని చెప్పి కృష్ణుడు చిన్న ఒక ఉద్దేశంతోనే బాణాలతో సంధింపజేయిస్తాడు. సముద్రం మీదకి వెళ్ళి ఈ నది సముద్రం దాటాలి, మనము మీ యొక్క పరాక్రమాన్ని చూస్తే ఈ యొక్క సముద్రం దాటిన తర్వాత మనము వేరే ప్రాంతానికి వెళ్ళాలని కృష్ణుడు చెప్తాడు. వెంటనే అర్జునుడు ఏం చేస్తాడంటే బాణాలు సంధిస్తూ ఉంటాడు. ఈ సంధించిన సమయంలో ఆ సమయంలో అక్కడికి ఇంత ధనుర్ధారి ఉన్నాడు, హిమాలయంలో ఎవరు ఇక్కడ నిర్జించేది గంగని అని చెప్పి ఆ యొక్క ఆంజనేయ స్వామి సూక్ష్మ శరీరంలో వస్తారు. వచ్చి ఇదంతా చూస్తుంటాడు. బాణాలతో నిదేంది రాముడు మించినవాడు ఇతను, రాముడే నా రాముడే గొప్పవాడు, బాణాలు సంధించాలంటే అని చెప్పి ఎట్లయినా నేను దీన్ని కడుతున్నాడు కాబట్టి అడ్డుగా దీన్ని నేను ఏదైనా కూల్చాలి అని చెప్పి అనుకుంటాడు ఆంజనేయుడు. అలాగే వేసినట్టు బాణం మొత్తం అంతా నిర్మాణం అవుతుంది, లైన్గా నిర్మాణం చేస్తాడు నిర్జించడానికి. కానీ ఉన్నట్టుండి ఒక దగ్గర నుంచి అది ఊగుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత గట్టిగా వేసినా అది ఊగుతున్నది ఏంది అని అనుకుంటాడు అర్జునుడు. తర్వాత మళ్ళీ సంధించాలా, మళ్ళీ సంధిస్తుంటాడు. మళ్ళీ అలానే ఊగుతూ ఉంటుంది కానీ అది నిలబడదు. ఎక్కడో ఏదో తేడా ఉంటుంది అని చెప్పి అనుకొని ఏం చేశాడు అంటే కృష్ణుడు పిలిచాడు. కృష్ణ, ఇక్కడ నిర్జించమన్నావు, ఇదేమో నిలబడటం లేదు, మరి నువ్వు ధనుర్ధారి అన్నావు, నిజంగానే నేను ఇంత ధనుర్ధారిని కాదేమో అని అనుకుంటాడు. కాదు నువ్వు ధనుర్ధారివే, నువ్వు నిజంగానే అని చెప్పంటాడు. మరి ఎందుకు నిలబడటం లేదు, కారణం ఏంటి అంటే అన్వేషించు దాని గురించి అని అంటాడు కృష్ణుడు. అన్వేషించిన తర్వాత కొంతసేపటికి ఆంజనేయుడు ప్రత్యక్షమై నువ్వా ధనుర్ధారివి అని మాటలు విని నువ్వా ధనుర్ధారి, నా రాముడిని మించిన వాడివా నువ్వు అని చెప్పి అర్జునుడు మొత్తం
అది కట్టిందంతా కూడా కూల్చేస్తాడు. కూల్చిన తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని నిర్మాణం చేయాలి, నాతో యుద్ధం చేయి, అప్పుడు నేను ఒప్పుకుంటాను అని చెప్పి అంటాడు. ఈలోగా కృష్ణుడు అక్కడికి వచ్చి వారించి యుద్ధం జరగకుండా మాని అప్పుడు ఆపుతాడు. ఈయన చిరంజీవి ఆంజనేయుడు, త్రేతాయుగం నుంచి కూడా చిరంజీవిగా ఉన్నాడు, నీవు అసలు ధనుర్ధారివి కాదు రామావతారంలో అని చెప్పి రామావతారాన్ని చూపిస్తాడు కృష్ణుడు. ఆ యొక్క రామావతారం చూసి అక్కడికి ఆంజనేయుడు ఉపశమించి రాముడికి నమస్కారం చేస్తాడు. కృష్ణుడు స్వరూపంలో రాముడికి నమస్కారం చేసి అప్పుడు ఈ యొక్క అర్జునుడికి చెప్తాడు, నేనే రాముడిని, నేనే కృష్ణుడిని, సకలము నేనే, నీ యొక్క గర్వాన్ని అణచడానికి ఆంజనేయుడిని రప్పించాను ఇక్కడ అని చెప్పి అర్జునుడికి చెప్తాడు. అప్పుడు నమస్కారం చేసి ఆ రామకృష్ణుడు స్వరూపానికి అప్పుడు ఆంజనేయుడికి మరి రాముడు నువ్వే కృష్ణుడు నువ్వే కాబట్టి విజయం కావాలి ఆంజనేయ, నీ యొక్క ఆశీస్సులు అర్జునుడికి కావాలి అని అంటే ఆశీస్సులు ఇచ్చినప్పుడు చిరంజీవ సుఖీభవ అంటాడు. అప్పుడు ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు అంటాడట, యుద్ధంలో జెండాపై ఉండాలి నా యొక్క విజయరథం మీద అని అంటాడు. తథాస్తు అని చివరికి ఆంజనేయుడు జెండాపై కపిరాజు అని చెప్పి పద్యం ఉంది మనకి. అప్పుడు మహాభారత యుద్ధంలో ఆ జెండాపై ధ్వజంలాగా ఆంజనేయుడు ఉంటాడు. అలా వచ్చేటువంటి విజయం సాధించాడు కాబట్టి రథం మీద ఆంజనేయుడు అప్పటి నుంచి అది విజయరథంగా పేరుగంచి ఆ రోజు నుంచి రథానికి పూజలు చేయడం అనేది మొదలుపెట్టారు. అందుకని వాహన పూజ చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా, ఏ దిశలో మనం ప్రయాణం చేసినా, ఏ కార్యానికి వెళ్ళినా విజయం సాధిస్తారు అని చెప్పి విజయదశమిగా చెప్పబడింది. ఇది ఒక కథ. ఇంకో కథ వచ్చేసి మనకు త్రేతాయుగంలో విజయం అంటే రావణాసురుని చంపడానికి రాముడు ఇదే మార్గంగా విజయదశమిని ఎంచుకున్నాడు ముహూర్తంగా అని చెప్పి విజయ ముహూర్తంగా తీసుకొని ఆ విధంగా నిర్జించి వచ్చాడని చెప్పి, అందుకని విజయం కాబట్టి ఏ దిశకెళ్ళినా విజయం సాధించాలి అని చెప్పి వాహన పూజలు చేస్తారు. అలా వాహన పూజ చేసి ఆ యొక్క మనం అందరం కూడా ఇప్పుడు విజయదశమి రోజు వాహన పూజ చేసుకోవటం ఆంతర్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించాలి. అట్లనే యంత్రంలో శక్తి ఎప్పుడు నిలువగా దుర్గా అమ్మవారి యొక్క శక్తి ఎట్లయితే ఉంటుందో ఆ శక్తి అంతా కూడా ఆ యంత్ర పరికరాల్లో ఉండాలి అని చెప్పి ఎక్కడా దీని రథం అంటే రథము ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగితే ట్రబుల్ ఇస్తే ఎక్కడికి వెళ్ళలేం కదమ్మా. అందుకని రథం కూడా ఎప్పుడు కూడా దానికి ఆయుష్ అంటే దాని ఉన్నంతకాలం కూడా అది కూడా బాగుండాలని కోరుకోవాలి. అందుకని ఆ రథానికి కూడా పూజ చేయమంటారు వాహన పూజ. విజయదశమి రోజు కనుక వాహనానికి పూజ చేసినట్లయితే సాక్షాత్తు ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. మంజు సూక్తంగా చెప్పి మనం మంజు సూక్తంగా దుర్గా సూక్తంగా అని చెప్పి ఆ యంత్రానికి వాహనానికి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. దానికి నిమ్మకాయ దొక్కించడంతో దాని దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా వాహనానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయని చెప్పి నిమ్మకాయని పెట్టి తొక్కిస్తారు. ఇది వాహన పూజకున్న ప్రాముఖ్యత విజయదశమి రోజు. గురుగారు, ఈ దసరా పండుగలలో వాహన పూజకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది, అలాగే వాహన పూజకు బ్యాక్ స్టోరీ కూడా ఇంత ఉంది అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. సో ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.